తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ బ్యాడ్మింటన్ కోర్టులో నిర్వహించిన ఆల్ ఇండియా సీనియర్ ర్యాంకింగ్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ 2025 ఫైనల్స్ పోటీలు ఆదివారం సాయంత్రం ఘనంగా జరిగాయి. అంతర్జాతీయ క్రీడలకు రాజమహేంద్రవరం వేదిక కావాలని సాప్ చైర్మన్ ఏఆర్వి నాయుడు అన్నారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ బ్యాడ్మింటన్ కోర్టులో ఆల్ ఇండియా సీనియర్ ర్యాంకింగ్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ 2025పై వరల్డ్స్ పోటీలు ఆదివారం సాయంత్రం జరిగాయి. విజేతలకు ముఖ్య అతిథి సాప్ చైర్మన్ రవినాయుడు, సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ట్రోఫీలో బహుమతులు అందజేశారు. రవినాయుడు మాట్లాడుతూ క్రీడల అభివృద్ధికి సాప్ అన్ని విధాల చాలా సహాయ సహకారాలు అందిస్తుందన్నారు. ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ కూటమి పాలనలో క్రీడాకారులకు మంచి అవకాశాలు లభిస్తున్నాయని, ఆటలకు ప్రోత్సాహం అందజేస్తున్నారని అన్నారు. జనసేన పార్టీ సిటీ ఇన్ఛార్జ్ అనుశ్రీ సత్యనారాయణ, బ్యాడ్మింటన్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు కొత్తపల్లి బాలసుబ్రహ్మణ్యం పాల్గొన్నారు. మహిళల సింగిల్స్ లో ఆంధ్రప్రదేశ్కు చెందిన సూర్య చరిష్మా విజేతగా నిలిచింది. పురుషుల సింగిల్స్ భరత్ సాధించాడు. మహిళల సింగిల్స్ సూర్య చరిష్మా 21-14, 21-22 స్కోర్ల తేడాతో హర్యానాకు చెందిన జియా రవైత్పై గెలుపొందింది. పురుషుల సింగిల్స్ లో హర్యానాకు చెందిన భరత్ రాఘవ్ అదే రాష్ట్రానికి చెందిన రవిపై గెలుపొందాడు. అలాగే పురుషుల డబుల్స్ ని షాత్ దురైస్వామి తమిళనాడు, ప్రజాసెన్ జోడీ ఆక్షన్ పెట్టి మహారాష్ట్ర, శంకర్ ప్రసాద్ ఉదయ్ కుమార్ కేరళపై గెలిచారు. మహిళల డబుల్స్ లో ఋతుపర్ణ పాండా ఒడిశా, దీప్ శిఖా సింగ్ ఢిల్లీ జోడీ, పవిత్ర నవీన్ గౌరీ కృష్ణ కేరళ 23-21, 24-22పై విజయం సాధించారు. మిక్స్డ్ డబుల్స్ లో దీప్ రాంబియా, సోనాలి మిర్భల్కర్ మహారాష్ట్ర, జోడీ ధ్రువ్ రావత్ ఉత్తరప్రదేశ్, మనీషా ఆర్బీఐపై గెలుపొందారు. యోనక్ సన్ రైజ్ ఆల్ ఇండియా సీనియర్ ర్యాంకింగ్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ ఏదైతే రాజమహేంద్రవరంలో నిర్వహించుకుంటా ఉన్నామో, గత వారం రోజులుగా సుమారు 1300 మంది దేశ నలుమూలల నుంచి కూడా క్రీడాకారులు అందరూ కూడా ఇక్కడ రావడం జరిగింది. 25వ తారీఖున లాంఛనంగా ప్రారంభించుకున్న కార్యక్రమంలో కొన్ని అనివార్య కారణాల వలన సాప్ చైర్మన్ రవినాయుడు గారు హాజరు కాలేకపోయారు. ఈ రోజున క్లోజింగ్ సెరమనీకి వస్తానన్న రోజు హామీ ఇవ్వడం, ఈరోజు రావడం జరిగింది. చూసాం, క్లోజింగ్ మ్యాచెస్ అన్నీ కూడా చూడడం జరిగింది. వాళ్ళు చూపించిన ఫైటింగ్ స్పిరిట్ కానీ, వాళ్ళలో ఉన్న ప్రతిభని కానీ చూస్తూ ఉంటే ముచ్చటేసి ఉత్సాహంగా మరలా రాష్ట్ర ప్రభుత్వ పరంగా కానీ, లేకపోతే బ్యాడ్మింటన్ క్రీడా పరంగా కానీ ఎప్పుడు ఏ అవకాశం వచ్చినా రాజమహేంద్రవరానికి ఆ అవకాశాన్ని ఇవ్వాలని చెప్పి సాప్ చైర్మన్ గారికి చెప్పడం, అలాగే బ్యాడ్మింటన్ రాష్ట్ర అసోసియేషన్ వారికి కూడా చెప్పడం కూడా జరుగుతూ ఉంది. మేము ఎన్నికల ముందు అనేక సందర్భాల్లో చెప్పున్నాను, రాజమహేంద్రవరాన్ని క్రీడా హబ్గా తీర్చిదిద్దే బాధ్యత తీసుకుంటామని. మాటలు చెప్పే ప్రభుత్వం కాదు ఇది, చేతల్లో చూపించే ప్రభుత్వం. గత సంవత్సరం ఇంటర్ స్టేట్ టోర్నమెంట్ సౌత్ ఇండియాది ఇదే రాజమహేంద్రవరంలో ప్రారంభించుకున్నాం. అప్పుడు కూడా సాప్ చైర్మన్ గారు రావడం జరిగింది. అలాగే ఇదే ప్రాంగణంలో ఏదైతే ఇక్కడ మనం క్రీడా ప్రాంగణం ఏదైతే ఉందో, ఇది ఆనాడు 2014-19లో మంత్రిగా రాష్ట్రానికి సేవలు అందిస్తూ ఉన్న మా అందరి అన్న నారా లోకేష్ గారి చేతుల మీద ఈ యొక్క ప్రాంగణాన్ని ప్రారంభించుకోవడం జరిగిందన్న విషయం కూడా గుర్తు చేస్తూ ఉన్నాం. ఆల్ ఇండియా బ్యాడ్మింటన్ ర్యాంకింగ్ టోర్నమెంట్ రాజమండ్రి వేదికగా గత వారం రోజులుగా నిర్వహించడం, సెలక్షన్స్, అదేవిధంగా ఎవరైతే దాదాపు 1300 మంది ప్లేయర్స్ దీంట్లో భాగస్వాములై దాంట్లో సెలెక్ట్ అయి ఈరోజు ఫైనల్కి చేరుకున్న ఎవరైతే ర్యాంకింగ్ క్రీడాకారులు ఈరోజు ఫైనల్ మ్యాచ్ కూడా నిర్వహించడం జరిగింది. ఇంత అద్భుతంగా బ్యాడ్మింటన్ టోర్నమెంట్ని కనీ విని ఎరుగని రీతిలో రాజమండ్రి శాసనసభ్యులు, ఈ జిల్లా అధ్యక్షులు, బ్యాడ్మింటన్ అసోసియేషన్ అధ్యక్షులు ఆదిరెడ్డి వాసన్న గారు దగ్గరుండి ఈ టోర్నమెంట్ని నిర్వహించడం, ఈరోజు మేము కూడా క్రీడాకారుల దగ్గర, రెఫరీస్ దగ్గర
ఎవరైతే కోచెస్ వచ్చారో దేశం నలుమూల నుంచి వచ్చిన ప్రతి రాష్ట్ర క్రీడాకారుల దగ్గర ఫీడ్బ్యాక్ తీసుకోవడం జరిగింది. అద్భుతమైన ఆతిథ్యం ఇచ్చారు, బాగా టోర్నమెంట్ నిర్వహించారు. ఈ స్థాయిలో టోర్నమెంట్ని, ర్యాంకింగ్ టోర్నమెంట్ని గతంలో ఎప్పుడూ ఈ స్థాయిలో నిర్వహించలేదని కూడా చెప్పడం. ఈరోజు ఫైనల్ మ్యాచ్ చూసినప్పుడు చాలామంది రాజమండ్రి ఎక్కడున్న ఎవరైతే ప్రాంత వాసులు ఉన్నారో వాళ్ళందరూ వీక్షించడం కూడా జరిగింది. రాజమండ్రిని క్రీడా హబ్గా మార్చాలని ఎమ్మెల్యే గారు ఏదైతే కలగన్నారో తదనుగుణంగా కూడా ఈ టోర్నమెంట్ని ఆయనే ఇన్విటేషన్ గౌరవ ముఖ్యమంత్రి గారికి, గౌరవ లోకేష్ గారికి, మా అందరికి కూడా ఈ విధంగా టోర్నమెంట్ నిర్వహిస్తున్నాం, మీరందరూ రావాలని చెప్పి ఒక ఎమ్మెల్యే స్థాయిలో ఉండి ఈ నియోజకవర్గాన్ని ఒక క్రీడా హబ్గా మార్చడానికి సాయశక్తులు ప్రయత్నిస్తున్నారు. యోనెక్స్ సన్ రైజ్ ఆల్ ఇండియా సీనియర్ ర్యాంకింగ్ టోర్నమెంట్ మెన్ అండ్ ఉమెన్ 2025 రాజమండ్రి. ఈ టోర్నమెంట్ 21వ తారీఖు నుంచి 28వ తారీఖు ఈ రోజు వరకు జరిగింది. 21 నుంచి 24 దాకా 4 డేస్ క్వాలిఫైయింగ్ రౌండ్స్ 2 వెన్యూస్లో జరిగినాయి. ఒకటి బొప్పన స్పోర్ట్స్ మరియు ఒకటి ఆర్ఎంసీ కోర్టులో. దీంట్లో క్వాలిఫై అయిన వాళ్ళందరూ కూడా 25th నుంచి 28th దాకా మెయిన్ డ్రా ఆడడం జరిగింది. 25th ఇనాగరేషన్ ఫంక్షన్ జరిగింది. ఆ ఇనాగరేషన్ ఫంక్షన్కి మన సిటీ ఎమ్మెల్యే అయిన ఆదిరెడ్డి వాసు గారు, అలాగే జిల్లా కలెక్టర్ గారు, అలాగే జిల్లా ఎస్పీ గారు చీఫ్ గెస్ట్గా వచ్చి ఉన్నారు. ఆ రోజుని ఇనాగరేషన్ జరగడం జరిగింది. మరియు ఈ రోజున క్లోజింగ్ ఫంక్షన్కి మన సిటీ ఎమ్మెల్యే అయిన ఆదిరెడ్డి వాసు గారు మరియు శాప్ చైర్మన్ రవినాయుడు గారు మరియు శాప్ డైరెక్టర్లు రావడం జరిగింది. ఈరోజు అన్ని ఫైనల్స్ మ్యాచ్ ముగిసినాయి. వారి ప్రధానోత్సవం, బహుమతి ప్రధానోత్సవం కూడా జరిగింది. ఈ టోర్నమెంట్ని ఇంత దిగ్విజయంగా సక్సెస్ చేయడానికి మా వెనక నుండి నడిపించిన సిటీ ఎమ్మెల్యే అయిన ఆదిరెడ్డి వాసు గారికి మరియు ఆంధ్రప్రదేశ్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ వారికి మరియు మా జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ మిగిలిన సభ్యులందరికీ జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ తరఫున యాజ్ ఏ ఆర్గనైజింగ్ సెక్రటరీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.